అడుగడుగున సుడిగుండాలే గుండెలోనే దాగిపోని మమ తిరిగిన మీనమామి తల్లి తండ్రి నీకు కాని అనుబంధ పురాణ రంగంలో పావువైన ఈ క్షణాన్ని అడిగి చూడు ఒక్కసారి అత్తారింటికి దారేది అత్తారింటికి దారేది అత్తారింటికి దారేది Krishna Babu, Madam, our boss is waiting for you. Alage madam. In the conference hall. Alage. Come in, Krishna Babu. సార్ పిలిచారా? ఏం కృష్ణ బాబు, నీ కూతురు డిగ్రీ రిజల్ట్ ఈరోజే అన్నావు కదా? అవును సార్. నాతో సహా స్టాఫ్ మొత్తం నీ కూతురు ఎగ్జామ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. తను ఇంకా ఫోన్ చేయలేదు సార్. టెన్షన్గా ఉంది. టెన్షన్ ఏముందిలే. 10th లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్, ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్, డిగ్రీ ఏముందయా యూనివర్సిటీకే ఫస్ట్ వచ్చుంటది. కానీ ఒక్క విషయం మాత్రం అర్థం కావట్లేదు కృష్ణబాబు. సార్, 16 సంవత్సరాల క్రితం 6 ఏళ్ల పాపని వదిలి ఉద్యోగం కోసం దుబాయ్ వచ్చావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూతుర్ను చూడటానికి ఇండియా వెళ్లలేదు. నువ్వు కూతురు గురించి తలుచుకోని క్షణముండదు. నీ ఆశ శ్వాస అంతా కూతురు మీదే. నీ కూతురు గురించి ఆనందంగా అన్ని విషయాలు మాతో చెప్పేవాడివి. ఇప్పుడు నీకెలా ఉందో గాని మాకు మాత్రం ఎప్పుడు నీ బిడ్డను చూస్తావో, ఎప్పుడు తన్ను కలుస్తావని మేమంతా ఎదురు చూస్తున్నామయ్యా. అసలు ఇన్ని సంవత్సరాలుగా నీ బిడ్డకు దూరంగా ఎలా ఉండగలుగుతున్నావు కృష్ణబాబు? మార్నింగ్ ఆఫీస్కొస్తే ఈవినింగ్ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి భార్యా పిల్లల్ని చూద్దామని మనసు తహతహలాడుతుంటది. నిజమే, నీ డాటర్ను వదిలి ఇన్ని సంవత్సరాలు ఎలా ఉండగలిగావు? ఇట్స్ ఎ మిరాకిల్. ఈ విషయం చాలాసార్లు అడిగినా మాకు సమాధానం చెప్పకుండా అవాయిడ్ చేస్తూ వచ్చావు. ఈరోజు ఎలాగైనా నువ్వు చెప్పాల్సిందే కృష్ణబాబు.
నా బిడ్డ పైన మీకందరికీ ఉన్న మమకారానికి చాలా ఆనందంగా ఉంది సార్. ఏ కన్న తండ్రి తన బిడ్డను వదిలేసి ఇన్ని సంవత్సరాలు ఉండలేరు సార్. కానీ నేనున్నాను. జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలు నన్ను ఇలా మొండివాణ్ణి చేశాయి. ఆ మొండితనమే నన్ను ఇన్ని సంవత్సరాలుగా ఇంటికి వెళ్ళనీయకుండా చేసింది. అయినా ఇన్నేళ్ళు ఎలా ఉండగలిగావు కృష్ణబాబు అంటే ఏం చెప్పను సార్. ఆకాశం భూమి మధ్య చాలా దూరం ఉంది సార్. కానీ ఆకాశం వర్షిస్తే భూమి పులకరించిపోతుంది. మనం కూడా అంతే సార్. ఎంత దూరంగా ఉన్నా, ఇన్నేండ్ల ఎడబాటైనా మమకారం అనేది మనసులో ఉంటే మనుషులు దగ్గరగానే ఉంటారు సార్. నా బిడ్డ భవిష్యత్తులో సంతోషంగా ఉంటుంది అనుకుంటే చాలు. ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడే కష్టపడి ఉద్యోగం చేస్తాను సార్. నేను పెద్దగా చదువుకోలేదు సార్. కోట్లు సంపాదించి నా బిడ్డకి ఇవ్వాలని నేను ఇక్కడ ఉద్యోగం చేయట్లేదు. కానీ ఒక తండ్రిగా నా కూతురు పెళ్లి గొప్పగా చేయాలన్న కల మాత్రం ఉంది సార్. ఆ కళ నెరవేరడం కోసమే నేను ఉద్యోగం చేస్తున్నాను సార్. నా బిడ్డకు ఓ గొప్పింటి సంబంధం చూడాలి. రాకుమారుడు లాంటి పెళ్లి కొడుకుని భర్తగా తీసుకురావాలి. ఆ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాలి. మా నాన్న నా పెళ్లి ఎంత ఘనంగా చేశాడని నా బిడ్డ మురిసిపోవాలి సార్. ఆ కళ నెరవేరాలంటే నేను ఇక్కడ ఉద్యోగం చేయాలి సార్. అంతేకాదు సార్, నా బిడ్డకి భవిష్యత్తులో డబ్బు సమస్యలు ఏమీ రాకూడదని మనస్సులో గట్టి నిర్ణయం తీసుకున్నాను సార్. కానీ నేను కూడా అందరిలాగే తండ్రినే సార్. ఇక్కడ పనిచేసేవాళ్ళు కనీసం 2 ఏళ్లకు ఒక్కసారైనా ఇంటికి వెళ్ళి వాళ్ళ బిడ్డల్ని చూసుకొని వస్తారు. అలాగే నేను కూడా వెళ్ళొచ్చు, నాకు వెళ్ళాలని ఉంటుంది. కానీ నేను అక్కడికి వెళ్ళాక నా బిడ్డ నన్ను వదిలి వెళ్ళొద్దు నాన్న అని నా కాళ్ళు కట్టుపడితే మళ్ళీ నేను దుబాయ్ రాలేను సార్. అంతెందుకు, నా బిడ్డ ఫోన్లో మాట్లాడితే నా మీద ఎక్కడ బెంగ పెట్టుకుంటుందో అని ఫోన్ కూడా చెయ్యను సార్. నా బిడ్డకు నేను లేని లోటు కంటే భవిష్యత్తులో ఏ లోటు రాకుండా తను క్షేమంగా ఉండటం నాకు ముఖ్యం సార్. ఈ జన్మలో నా బిడ్డకు నేను దూరంగా ఉన్నాను సార్. తను ఎన్ని సంతోషాలు కోల్పోయిందో నాకు మాత్రమే తెలుసు. వచ్చే జన్మలో అయినా నా బిడ్డలు నా కళ్ళ ముందు నా చేతులతో పెంచి పెద్ద చేసే అదృష్టాన్ని ఇవ్వమని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను సార్.
కృష్ణబాబు, ఏడవకయ్యా. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇన్నేళ్లు నువ్వు కష్టపడి నెల నెల డబ్బులు పంపించావు. అలాగే కూడబెట్టుకున్న డబ్బు కూడా ఉంది. నువ్వు అనుకున్నట్టుగానే నీ కూతురు పెళ్లి గ్రాండ్గా చేయి కృష్ణబాబు. చేస్తాను సార్. మీలాంటి మంచి మనుషులు ఇచ్చిన సహాయంతో నా కూతురు పెళ్లి ఘనంగా చేస్తాను సార్. చేస్తాను. ఇన్ని ఆశలు మనసులో పెట్టుకున్నవాడివి ఒక్కసారి వెళ్ళి చూసి రావచ్చుగా. చూడాలని ఉంది. ఎప్పుడెప్పుడు వెళదామా అని ఉంది సార్. వెళ్ళు కృష్ణబాబు. నువ్వు వెళ్ళటానికి ఫ్లైట్ టికెట్ కంపెనీ అరేంజ్ చేస్తుంది. సంతోషంగా వెళ్ళు. అంతేకాదు, మన కంపెనీ రీసెంట్గా హైదరాబాద్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసింది. నువ్వు ఈ జాబ్ని అక్కడే కంటిన్యూ చేయొచ్చు. పదహారు సంవత్సరాలు నీ కూతురుకి దూరంగా ఉన్న నువ్వు ఇప్పుడు అనుక్షణం నీ కూతురుతోనే గడపొచ్చు. ఓకేనా? మీ అభిమానానికి కృతజ్ఞతలు సార్. భగవంతుడు ఆస్తి, ఐశ్వర్యం, సిరి సంపదలు ఎన్నైనా ఇవ్వొచ్చు. కాని వాటన్నిటికంటే వెలకట్టలేని గొప్ప ఆస్తి పిల్లలేనయ్యా. ఆ పిల్లల కోసం కష్టపడి కోట్లు సంపాదించి గొప్ప తల్లిదండ్రులు అని చెప్పి మురిసిపోతుంటారు. కానీ నా దృష్టిలో అసలు సిసలైన గొప్ప తల్లిదండ్రులు ఎవరో తెలుసా? ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా వాళ్ళని గుండెల్లో పెట్టుకుని ప్రేమని పంచేవాడే గొప్ప తండ్రి. సంవత్సరాల తరబడి దూరంగా ఉంటూ పిల్లల భవిష్యత్ కోసం తన సుఖాల్ని త్యాగం చేస్తూ వాళ్ల కోసం క్షణక్షణం తప్పించేవాడే గొప్ప తండ్రి. అదెవరో కాదు, మన కృష్ణబాబు లాంటి వాళ్లే. అసలు విషయం మర్చిపోయాను. ఫోన్ చేసి రిజల్ట్ కనుక్కొని తొందరగా చెప్పాలి. అలాగే సార్. ఏమైంది సార్? సర్వర్ డౌన్ అయింది. అక్కడ నోటీస్ బోర్డులో రిజల్ట్స్ పెట్టాంగా, అక్కడికి వెళ్ళి చూడండి.
దేవుడా దేవుడా, నా పెళ్లి ఫిక్స్ అయింది. నా ఉడ్బీతో ఫస్ట్ క్లాస్ అని చెప్పాను, అదే నా టెన్షన్. ఏమే డిగ్రీ కింద టెన్షన్ అవసరమా? నా పరిస్థితి మీకు తెలీదే. నేను ఫెయిల్ అయితే నా మొహం ఎవరికీ చూపించకుండా ఇలాగే మా ఊరు వెళ్ళిపోతాను. అబ్బా, మనం ఇక్కడ టెన్షన్ పడుతుంటే నోటీస్ బోర్డులో రిజల్ట్స్ ఎవరు చూస్తారు? పావని వెళ్ళిందిగా. సుసి ఫస్ట్ క్లాస్. Yes! సునీత, నువ్వు కూడా ఫస్ట్ క్లాస్. యాహూ! ముందు నా పరిస్థితి చెప్పవే. అలివేణి, నువ్వు ఓసే సోడా బుడ్డి, నువ్వు కూడా పాస్ అయ్యావు. థర్డ్ క్లాస్ లో. యాహూ! యాహూ! పావని, నేనే థర్డ్ క్లాస్ లో పాస్ అయితే మరి నా చెల్లెలి కృష్ణవేణి ఏ రేంజ్ లో పాస్ అయి ఉండాలి? అయ్యో మర్చిపోయాను అలివేణి, మీ చెల్లెలు కృష్ణవేణి నంబరు ఫస్ట్ క్లాస్ లో, సెకండ్ క్లాస్ లో, థర్డ్ క్లాస్ లోను దేనిలోనూ లేదు. కృష్ణవేణి పాస్ అవ్వలేదంటే కంప్యూటర్ కి వైరస్ అయినా వచ్చుండాలి, పేపర్ దిద్దేవాడికి మైండ్ అయినా బ్లాంక్ అయి ఉండాలి. ఇంతకీ కృష్ణవేణి ఎక్కడా? డియర్ స్టూడెంట్స్, ఈ సంవత్సరం డిగ్రీ పరీక్షలో పాస్ అయిన మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఈరోజు మనకు, మన కాలేజీకి ప్రౌడ్గా చెప్పుకునేంత గుడ్ న్యూస్. మన కృష్ణవేణి మన యూనివర్సిటీకి హైయెస్ట్ మార్కులు సంపాదించి టాప్ 1 ర్యాంకులో పాస్ అయింది. సో మన కాలేజీ తరఫున, నా తరఫున, మీ అందరి తరఫున కృష్ణవేణికి కంగ్రాచ్యులేషన్స్. అండ్ బెస్ట్ విషెస్ ఆల్సో.
కృష్ణవేణి డార్లింగ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అమ్మా కృష్ణవేణి, నువ్వు చదువుల సరస్వతివి, విద్యావాణివి. నువ్వు మా కాలేజీలో చేరినందుకు మేం గర్వపడ్డం కాదమ్మా, సాక్షాత్తు సరస్వతీదేవే మురిసిపోతోంది. మన కాలేజీ పేరు నిలబెట్టేవమ్మా. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. నా మీద మీకున్న అభిమానానికి మీరు ఇలా అంటున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. అసలు నేనే మీ దగ్గరికి వస్తున్నాను. ప్రతిభ ఎక్కడుంటే అందరూ అక్కడికి రావాల్సిందేనమ్మా. ఆ ప్రతిభకి కారకులు మీరు, మీ ప్రేమ, మీ అభిమానం సార్. మీ గైడెన్స్ వల్లే కృష్ణవేణి ఈ రోజు మీ అందరి మధ్య ఇలా ఉంది. ఎప్పటికీ మీ సహకారాన్ని నేను మర్చిపోలేను సార్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నేను వస్తాను సార్. కృష్ణవేణి, డిగ్రీ అయిపోయింది. వాట్ నెక్స్ట్? ఉద్యోగమా, పెళ్ళా? అసలు నీ డ్రీమ్ ఏంటో చెప్పు కృష్ణవేణి, చెప్పు. నా డ్రీమ్ మా నాన్న, నా జీవితం మా నాన్న, నా సర్వస్వం మా నాన్న. నాన్న చిన్నప్పుడే నన్ను వదిలి దుబాయ్ వెళ్ళారు. ఇంతవరకు రాలేదు. మా నాన్న రావాలి. ఆ తర్వాత ఆయన ఏం చెప్తే అదే చేస్తాను. అదేంటి, మీరిద్దరు అక్క చెల్లెలు కాదా? మీ నాన్నని కాలేజ్కి వస్తే చాలాసార్లు చూశాను. సారీ డార్లింగ్, మీకింతవరకు తెలియని విషయం ఏంటో తెలుసా? మేమిద్దరం అక్క చెల్లెలం కాదు, వదిన మరదళ్ళం. ఈ పడవను చూస్తే కన్నీళ్ళు ఆగవక్క. ఇదే కదక్క 16 సంవత్సరాల క్రితం నన్ను నాన్నని వేరు చేసింది.